కాపరివైనందున క్షేమముగా ఉన్నది, మా కాపరివైనందున మాకు నెమ్మదిగా ఉన్నది, మా సంపదవైనందున మాకు దిగా ఉన్నది. హల్లెలూయా. శతాధిపతి అంటున్నాడు ఏమని? అయ్యా, నీవు మా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాదు, మా ఇల్లు కానీ నా హృదయం కానీ నేను కానీ అంతా శుద్ధ హృదయం కలిగినది, పరిశుద్ధమైనది కాదు ప్రభువా. అయితే ఇదిగో నా దాసులు నీ వద్దకు పంపిస్తున్నాను, ఒక మాట మాత్రము సెలవిమ్ము చాలు, నా ఇంట్లో ఉన్న దాసుడు ఏమవుతాడట? స్వస్థపరచబడతాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. అంటే ఈయనకి ఏం చాలట్లేదు? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, అలాగే దేవుడు వాళ్ళ ఇంటికి రావడానికి ధైర్యం చాలట్లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అనబడినటువంటి వారు, రక్షణ పొందిన వారు, ప్రభు పాదాల దగ్గర ఉన్నవారు, ప్రార్థనా పరులకు ఈ ధైర్యం చాలట్లేదు. అయ్యా నిజమే, నేను పరిశుద్ధుని కాదు, పరిశుద్ధురాలిని కాదు, ప్రార్థించేంత ఆ యొక్క అవకాశం ఉన్నప్పుడు నేను ప్రార్థించాను, ప్రార్థనా పరురాల్ని, కానీ బలహీనతలో ఉండిపోయాను గనక నేను ప్రార్థించుటకు ధైర్యం చాలట్లేదు ప్రభువా. ఈరోజు చాలామంది క్రైస్తవులకండి ఈ ధైర్యం లేదు. ఈ ధైర్యం లేక దేవుని బిడ్డలారా, బలహీనత వెంబడి బలహీనత లోనికి వాళ్ళు వెళ్ళడం, సాతానుడు వారిని బలహీనపరచటం జరుగుతుంది. శతాధిపతి అంటాడు, శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల్లో కూడా నేనింత విశ్వాసం కలిగిన వ్యక్తిని చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ శతాధిపతి యొక్క విశ్వాసం ఏంటి? ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, నా దాసుడు ఇక్కడ స్వస్థత పొందుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన విశ్వాసం ఏంటో తెలుసా? మేము బలహీనతలో ఉన్నది నిజమే, ఈరోజు బలహీనత మన జీవితాల్లో నిజమే, కానీ ప్రార్థన మాత్రం ఏనాడు మానము. హల్లెలూయా. మానక చేయవలసిందేంటో తెలుసా? బలహీనతలు ఉన్న మాట నిజమే ప్రభువా, అయినా నువ్వు ఒక్క మాట మాత్రం సెలవిస్తే నా బలహీనతలు ఏ పాటి ఉన్నాయన ఎగిరిపోతాయి. ఆమేన్. చెప్పలేదు మీరు? హల్లెలూయా. అలా ఉంచేసుకునిలా ఉన్నారుగా బలహీనతలన్నీ. ఆస్తుల్లా పెంచుకుంటున్నట్టున్నారుగా. వినబడుతుందా? అందరికీ వినబడిన వాళ్ళు అందరూ ఒక స్తోత్రం చెప్తారా? మరి వినబడిన వాళ్ళు స్పందించరేంటి? చెప్పండి. బలహీనతలన్నీ ఆస్తులా? కాదు, బలహీనతలన్నీ దరిద్రాలే. ఆ బలహీనతలన్నీ యేసు నామములో మన యొద్ద నుండి ఎగిరిపోవునుగాక. హల్లెలూయా. ఎప్పుడు ఎగిరిపోతాయి? నమ్మిక కలిగి మనం ఏం చేస్తే, ప్రార్థిస్తే. ధైర్యము చాలదు మనకున్న బలహీనతలను బట్టి. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థించే ధైర్యం చాలదు, అయినా కానీ ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. అయ్యా నువ్వు ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, నాకున్న నేను ఏ బలహీనతలో ఉన్నా యేసు నామములో నా జీవితంలో ఒక గొప్ప విడుదల కలుగునుగాక. నేను నిత్య సీయోను వాసిగా మార్చబడుదునుగాక. హల్లెలూయా. పరిసయ్యుని వలె ప్రార్థన చేద్దామా? సుంకరి వలె ప్రార్థన చేద్దామా? సుంకరి వలె ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? ధైర్యంగా చెప్పండి. ఏం చేయాలి? ధైర్యంగా. బలహీనత ఉన్నా చెప్పట్లేదు మీరు, బలహీనతలో ఉన్నా ధైర్యంగా దేవుని కృపాసనం యొద్దకు వెళ్ళుదుముగాక, ప్రార్థించుదుముగాక, కృప పొందుకొందుముగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 8వ వచనంలోనికి రండి. కీర్తనల గ్రంథం 133, 130వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి.
133 అమ్మా, అంతేనా? ఆ, అది అది అంతే. నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేయకుండా ఆగిపోతాం. ఆ, ఆగిపోతే ఏమవుద్ది? దోషం వెంబడి దోషమే కదా. ఆ, యెహోవా నా దేవా నా ప్రభువా, నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల అసలు నీ ముందు ఎవడు నిలబడతాడు? అంటే ఆయన ఒకవేళ మనలో ఉన్న దోషాలు చూస్తే ఆ, ప్రపంచంలో ఒక్కడు కూడా నిలబడలేడు. కానీ దోషముతో వెళ్ళి ప్రార్థన చేస్తే మన దోషాలన్నీ ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. అంటే దోషము ఉన్న మాట, బలహీనత ఉన్న మాట అమ్మలారా చెప్పరా? ఆ? బలహీనతలు ఉన్నమాట నేనే పాస్టర్గా చెప్తున్నాను. బలహీనతలు ఉన్నమాట నిజమే. నాలో కూడా మీలో లేవేమో, మీరు పరిశుద్ధులు. నాలో కూడా బలహీనతలు ఉన్నమాట వాస్తవమే, దోషములు ఉన్నమాట వాస్తవమే. కానీ ధైర్యం చాలట్లేదు, అది కూడా వాస్తవమే. కానీ ప్రార్థన మాత్రం మానట్లేదట. హల్లెలూయా. అంటే ప్రార్థనకి వెళ్ళడం కాదు, ప్రార్థనకు రావడం కాదు, దేవునితో సహవాస బంధం. చెప్పండి, దేవునితో ఒక స్నేహితునితో మాట్లాడినట్టు. ప్రభు రా నాన్న, ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏం చేద్దాం చెప్పరే? అలవాటు ఉందా? అలవాటు ఉన్న వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అలవాట్లు లేవు, తప్పిపోయినాయి పాపం కొంతమందికి. అరుణోదయ స్తోత్ర ప్రార్థనలకు వచ్చే వాళ్ళకి అలవాట్లు తప్పిపోయినాయి. నా బిడ్డ, నా కూతురు అదిగో అక్కడ ఉంది, చిన్నపిల్ల అంటాం. ఆ చిన్నపిల్ల చంటి గారి అమ్మాయి చక్కగా ఉదయం నేను 5కు 5:05కు వస్తే 5:15కు 5:10కు వస్తే 5:10కి 5:15కి ఆ బిడ్డ వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి మేము 6:15 6:30 దాకా దేవుని మందిరంలో ఉండి వెళ్ళిపోతాం. ఒక్కోసారి 5:30కు వచ్చామనుకోండి 6:30 దాకా ఉంటాం. ఓ గంట సేపు దేవుని మందిరంలో ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎవరితో మాట్లాడాలి? రా నాన్న, ఉదయం అరుణోదయాన్ని దిగిరా. ఇంతకుముందు ఇంట్లో చేసుకునేవాడిని, ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఆ బాధ్యత నాకు ఇచ్చారు పెద్దలందరూ కలిసి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు నన్ను ఆశీర్వదించునుగాక. అలాగే ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అలాగే దీవిస్తున్నాడు, అలాగే కృప చూపిస్తున్నాడు, అలాగే దయ చూపిస్తున్నాడు. ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ఈ అరుణోదయం నాకు ఇచ్చినందుకు మీకు నిండు వందనాలు. ఆ ఆశీర్వాదాలన్నీ నాకు ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. నన్ను దినము దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దినదినము నాకు కావలసిన సమస్తాన్ని ప్రభు నాకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. శతాధిపతికి ధైర్యం చాలట్లేదట. అయ్యా, నీవు నా యొద్దకు వచ్చుటకు, నేను నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుని గాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. కీర్తనగాడు అంటాడు ఏంటో తెలుసా? నువ్వు దోషములను కనిపెట్టి చూసినట్లా ఎవరు నిలబడతారు ప్రభా? దోషం నిజం, బలహీనత నిజం, కానీ ధైర్యం చాలట్లేదు. నిజమే, మా దోషాలను బట్టి, మా పాపాలను బట్టి ధైర్యం చాలట్లేదు. కానీ ధైర్యం అయితే చాలట్లేదు, కానీ ప్రార్థన మాత్రం ఆపము. హల్లెలూయా. బ్రదర్స్కి అర్థమైంది కానీ సిస్టర్స్కి అర్థం అవ్వలేదని నా ఉద్దేశం. ఇక్కడే ఉన్నారమ్మా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. బలహీనత నిజమే, దోషము నిజమే, అని ప్రార్థన మానము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు బైబిల్ గ్రంథంలో చిన్న కుమారుడు గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి విన్నారు కదా. వాడు అన్నీ అయిపోయిన తర్వాత తండ్రి వద్దకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ లోకాసు వార్తలో 15:21 అంటాడు, నేను పరలోకమునకును నీకును విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని అని చెబుదాం అని
తండ్రి వద్దకు వెళితే దూరంగా చూసిన తండ్రి కుమారుని మీద పడి ముద్దు పెట్టేసుకున్నాడు. అంటే దేవునికి మహిమ కలుగునుగా. మీకు అర్థమైంది మాట? ఆ మాట చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాదనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. అక్కడ పైన అంటాడు దేవుని బిడ్డలారా, ఏమని అంటాడు? నేను లేచి, ఎక్కడ 18, నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసి, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఏమన్నాడు? అక్కడ రాయబడిన మాట చదవండి. ఏమంట? నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను, వెళ్ళి నానా నీకు పరలోకమందున్న దేవునికి విరోధంగా నేనేం చేశాను? తప్పు చేశాను నానా అని చెబుదామని మనసులో అనుకుని ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తండ్రి దూరంగా చూసట కుమారుడు రాక చూసి, కుమారుడు నడక చూసి, కుమారుడు రూపు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడట. హల్లెలూయా, హల్లెలూయా. పరిసయ్యుడు ప్రార్థనకు దేవుడు పరిగెత్తుకురాలా, సొంకరి ప్రార్థనకు దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అంటే బలహీనతలో ఉన్న మాట వాస్తవం మన జీవితంలో. కానీ ఈ బలహీనతలను పెట్టుకొని ఇలా అనుకోవాలి, తప్పిపోయిన కుమారులాగా, ఏమని? నీకును పరలోకమందున్న తండ్రికి నేను విరోధంగా తప్పు చేసిన మాట వాస్తవమే అని మనసులో అనుకుని వాడు తండ్రి వద్దకు వెళితే తండ్రి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. బలహీనత ఉన్నమాట వాస్తవమే. ధైర్యం చాలట్లేదు. ప్రభు నేను ఇలా చేసి ఉండకూడదు, దయతో క్షమించమని ప్రార్థనకు గనక మనం ఉపక్రమించినట్లయితే పరమందున్న తండ్రి నీ ప్రార్థన ఆలకించునుగాక. తప్పిపోయిన కుమారుడు దగ్గరికి పరిగెత్తుకుంటూ తండ్రి వచ్చేస్తే బలహీనతలో ఉన్న నీవు, తండ్రి నాకు ఈ బలహీనత ఉంది, నేను ఈ బలహీనతలో బయటికి రాలేకపోతున్నాను, ఇది నిజమే అని ఒప్పుకొనగానే నా దేవుడు నన్ను విడిచిపోయేవాడు కానే కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ చాలామంది అనుకుంటారు, ఏంటో వీళ్ళు పాపం చేస్తున్నారు, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళ దోషంలో ఉన్నారు, వీళ్ళు అలాగున్నారు ఇలాగున్నారు, వీళ్ళకి క్షమాపణే లేదంటే వాళ్ళ పరిచయులు, వాళ్ళ గురించి పట్టించుకోకండి. ఆమేన్. మీకు అర్థమైందా? వాళ్ళు పరిచయులు, వాళ్ళ గురించి పట్టించుకోకండి. వాళ్ళు అనుకుంటారంట తమ్మును తామే నీతిమంతులుగా ఎంచుకుని, మేము పాపం చేయట్లేదు, మేము ఏ స్త్రీని వ్యర్థంగా చూడట్లేదు, ఎవరిని బూతులాడట్లేదు, ఎవరి విషయంలో అన్యాయం చేయలేదు, దొంగతనం చేయలేదు, మేము పరిశుద్ధులం అని అనుకుంటున్న వారితో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు, వాళ్ళ పరిచయులు వాళ్ళ సంగతి వదిలే, నువ్వు సుంకరవైతే నా దగ్గరికి రా. హల్లెలూయా. పరిచయుని వదిలే, తిట్టుకునేవాడిని, మన మీద పడి ఏడ్చేవాడిని, ఇంకా పాపి అని మన వైపు ఏలెత్తి చూపేవాడిని, ఆ పరిచయుని వదిలే. ఆమేన్. ఇప్పుడు పరిచయుడు పాపాత్ములు అని అంటారు కదా, ఏమో ఆ పాపాత్ముడికి ఆ రాత్రి ఏదైనా అనారోగ్యం వచ్చి చనిపోయే స్థితితో, లేకపోతే భయంకరమైన భయమో ఏదన్నా కలిగిందనుకోండి, ఆ రాత్రికి రాత్రే ప్రభు పాదాలు పట్టేసుకున్నాడు అనుకోండి, ప్రభు పాదాలు పట్టేసుకుంది అనుకోండి, ఆ వ్యక్తి యేసయ్య క్షమించి కనికరం పొందేసుకున్నారనుకోండి, మనం ఇంకా పాపులుగానే చూస్తాం వాళ్ళని. అవునా? మనం ఇంకా పాపులుగానే చూస్తాం. కానీ ఏ రాత్రి ఏ సమయమందు వాళ్ళ కృప పొందేసుకున్నారో మనకే తెలీదు. ఈ సీక్రెట్ తెలీదు చాలామందికి. ఇంకా నువ్వు
ఇంకా నువ్వు పాపమే, ఇంకా నువ్వు అలాగే ఉన్నావు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. మన మైండ్లోంచి ముందర తీసేస్తే, ఆ విషబీజం తీసేస్తే, యేసు నామములో ఆయన కృప మన మీదికి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఒక్క మాట చదివి ముగిస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామా? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. హల్లెలూయా. ఎందుకనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా రక్షింపబడుదుము. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం వెల్లడి చేస్తాడట? ప్రేమ. చెప్పండి, ఏంటది? ప్రేమ. ప్రేమ మధురమైనది నీ ప్రేమ. ప్రేమ ప్రేమ మా ఊహ కందదు నీ ప్రేమ. ప్రేమ ప్రేమ మధురమైనది నీ ప్రేమ. ప్రేమ ప్రేమ మా ఊహ కందదు నీ ప్రేమ. వర్ణించలేనిది నీ ప్రేమ, వివరించలేనిది నీ ప్రేమ. వర్ణించలేనిది నీ ప్రేమ, వివరించలేనిది నీ ప్రేమ. వాగ్దానము చేసి మరువని ప్రేమ, వాగ్దానము చేసి మరువని ప్రేమ. ముళ్ళ మకుటమైన భరించిన ప్రేమ, ముళ్ళ మకుటమైన భరించిన ప్రేమ. ప్రేమ ప్రేమ మధురమైనది నీ ప్రేమ. ప్రేమ ప్రేమ మా ఊహ కందదు నీ ప్రేమ, మా ఊహ కందదు నీ ప్రేమ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. హల్లెలూయా. ఆయన రక్తంలో మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. హల్లెలూయా. ధైర్యం చాలదు, కానీ ధైర్యంగా మనం ఈ దినము నుండి ఆయన కృపాసనము యొద్దకి చేరుదుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఏ బల